ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాడు. ఎప్పటికి తెలీదు, మేము కూడా అడుగుదాం కొంచెం. అడుగు. దున్నపోతలో ఉంటే అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. రా, నువ్వు చెప్పు, నేను వస్తున్నా. నాకు కూడా కొంచెం కావాలి. నా పిల్లకి కూడా కొంచెం కావాలి. అందరికంటే నాకు కావాలి. అమ్మ నాకు కావాలి. ఇండివిజువల్ కుకింగ్ ఇది, మాకు కూడా ఆశ ఉంది. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నువ్వు వెళ్ళి నబితో చెప్పావా ఫ్రైడ్ చేసుకుంటున్న వాళ్ళు మనం చేసుకున్నాం అడిగేవా? వాడు తినాలని ఉంది అన్నాడు నువ్వు చేసుకునే ముందే. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. ఇద్దరు గుడ్లు అలా ఓకే, ఆయన షేర్ చేస్తా అని చెప్పాను. సరే ఓకే అన్నాడు. సో కైండ్ ఆఫ్ యూ. తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీక్తే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. వాళ్ళు ముగ్గురులో ఎవరితో అయినా ఒక్కరితో మాట్లాడుతుంటే ఇద్దరు జంప్ చేసేస్తారు. మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. అది ఎందుకు ఈ అమ్మాయి చిన్న చిన్న వాటికి పాపం ఇచ్చేసి మంచిగా ఉంటుందని ఒక్కొక్క దగ్గర పాపం ఇది అయిపోతుంది. నోటి దోల. ఇప్పుడు ఇది నీకు ఎలా తెలిసింది? ప్రేరణ బయట డిస్కషన్ పెట్టిందా అంటే నన్ను ఇరికించోసి వచ్చేసేది. తిరిగి తిరిగి నా థ్యాంక్ యూ రా. డేంజర్ ఉన్నావు తేజ. అరే అచ్చం కోతులా ఉన్నావు తెలుసా. నేను 20 వరకు ఈగలు ఉన్నా. నా హెయిర్ స్టైల్ బాగుంటది ఇంట్లో అని, బట్ మీ హెయిర్ స్టైల్ చూసి కొంచెం జెలస్ ఫీలింగ్. నిజంగా జెలస్. వీళ్ళకి జెలసీ అనేది ఉంటుంది కదా. జెలసీ కామన్, మనం అవి పట్టించుకోవద్దు. గ్రూప్ వాళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారు, అందరూ బాగుందని చెప్పారు. క్లియర్ కట్ గ్రూప్ ఇది. అన్న నువ్వు చిన్నపిల్లాడి శాస్త్రాలు మానేసి సిన్సియర్ గా మాట్లాడన్నా. తేజ చెప్పే మాటలు ప్రతిదీ సీరియస్ ఉన్నా, జోక్ ఉన్నా, చెప్పాల్సింది చెప్పేస్తాడు. నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు మీరు ముందుగా లాస్ట్ మెగా చీఫ్ అయ్యారు అండ్ టికెట్ టు ఫినాలే కంటెండర్ అయ్యారు. మీరేమనుకుంటున్నారు? మీ మనసులో ఎలాంటి రైళ్లు పరిగెడుతున్నాయి? ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. రేయ్ ద సెకండ్ కంటెండర్ అవినాష్ సర్వనాష్. మీరు మెదడు గేమ్ లో మెదడు పెట్టలేరు, పదును పెట్టలేరు అనుకున్నారు, కానీ చాలా ఆశ్చర్యంగా మీరే. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. చాలా తక్కువ అంచనా. మొన్న బ్లాక్ స్టార్ ఆల్మోస్ట్ మీకే వచ్చింది అనుకున్నారు, బట్ గొప్ప ఆటగత్త విష్ణుప్రియకి వెళ్ళింది. దాని మీద నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే తీసుకున్నంత సీప్ గా ఉందన్న. 2 నిమిషాలు మౌనం పట్టిద్దాం దీనికైతే. దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. బిగ్ బాస్ బ్యూటిఫుల్ లేడీస్. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చుకోడు. పునః వచ్చింది, కొంచెం ఏసీ పెంచరా. కాదు, ప్రియాంక వచ్చినప్పుడు సేమ్ డైలాగ్, మొన్న హారిక వచ్చినప్పుడు సేమ్ డైలాగ్. అమ్మ పాత డైలాగులు కొట్టి కొట్టి ఇబ్బేరాయరా, కుక్కలు కూడా ఇవ్వడం. ఆఖరికి నేనున్నప్పుడు సేమ్ డైలాగ్. డైలాగ్ అయినా మార్చన్నా, ఆర్టిస్ట్ మారుతున్నారు, నువ్వు మారట్లేదు. కొంచెం మారండి రా, అప్డేట్ కాని రా. ఏనా తమ్ముడు? అందమైన అమ్మాయి ఎవరు ఇప్పుడు? ఒకరే చెప్పాలా? నేనే అంటాడు ఇప్పుడు. 5 నిమిషాలు. డెఫినెట్ గా వన్ పునర్నవి అండ్ వితిక గారు ఇద్దరు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. ఇక్కడ నీకు ఎవరు ట్రూ లవ్ అనిపించలేదు? ఇక్కడ లేరు, హౌస్ లో బయట ఉన్నారా? బయట కూడా సింగిల్, ప్రస్తుతానికి సింగిల్. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్.
అవును, మళ్ళీ యుద్ధాలు జరుగుతాయి బయట. మన ఎవరో మిస్ అవుతున్నారని. నేను మిస్ ఏం కాలేదు. వాళ్ళు అడగాలి, నన్ను అడిగారు. ఇవన్నీ మాకు తెలుసు అండి. నువ్వు పుల్లలు పెట్టకండి, నువ్వు ఏదో ఇరికియాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి. బికాస్ మీరందరూ చాలా క్లోజ్ గా ఉంటున్నారు కదా, అందుకని చెప్తున్నా. ఇది ఆట, మీరందరూ ఇండివిజువల్ గా వచ్చారు. ఇప్పుడు వరకు నేను ఏం చూసానో దాన్ని బట్టి అంటున్నాను, నేను నాలో అనుకోవట్లేదు. నీకు విష్ణుప్రియ అంటే ఇష్టమా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? నీకు as a friend and maybe 10-20% more than a friend. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్. నాకు స్పాయిల్ అవుతుంది అలా అనిపడలేదు. నాకైతే నువ్వు విష్ణుప్రియ ఫ్రెండ్షిప్ సింపతి కార్డ్ లాగా వాడుతున్నావు అనుకుంటున్నాను. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. నో దట్ ఈస్ ఎ స్టూపిడ్ స్టేట్మెంట్ బై యూ. అందులో పాల్గొనడానికి 2 సభ్యులను ఎంచుకొని బిగ్ బాస్ కి చెప్పండి. సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా డెసిషన్ రండి. 100% ఇస్తాను. అది వస్తుందా లేదా నా చేతుల్లో లేదు, ఆ గేమ్స్ పట్టు ఉంటుంది. కానీ అట్లీస్ట్ ఈ అవకాశం నాకు కావాలి. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఇది ప్రయత్నిస్తా, విజయం వచ్చిద్దో లేదో నాకు తెలియదు. ప్రతిదీ ప్రయత్నిస్తున్నాను, విజయం రావట్లేదు. ఏం చేయను, నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. వాళ్ళు ఏం చేయగలుగుతారు అన్నది. నేనైతే గౌతమ్ అనుకో. నచ్చాడు గౌతమ్. ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం. ఆప్షన్స్ పృథ్వీ అండ్ ప్రేరణ. I'm also shocked. Why not me? చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. వస్తుంది కదా అవకాశం, గెలిచినా గెలవకపోయినా ఆడదామనే ఊపు వస్తుంది. చివరి అవకాశం తెలిసినా కదా మిస్ అయినప్పుడు జస్ట్ ఆ మూమెంట్ అనిపించింది. ఫైన్, ఓకే, డన్. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. మీరు స్లైడ్ ఎక్కే ముందు వాటర్ టబ్లో మీ పాదాలు తడవాల్సి ఉంటుంది. మీ పాదాలు తడవాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అది చూడు. తాళ్ళుది. ఎలా పడ్డాన్రా? సూపర్ గా పడ్డామన్నా. ప్రపంచంలో ఇలాగే ఇంతవరకు ఎవరూ పడలేదన్నా. ఇందాక గుర్తు చేయమన్నాను, ఏంటిది? మీరు స్లైడ్ ఎక్కే ముందు వాటర్ టబ్లో మీ పాదాలు తడవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? బిగ్ బాస్ అందరూ రూల్స్ పాటించారు.